బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సరూర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. అపార్ట్మెంట్ బయట పార్క్ చేసిన 2 కార్లను ఢీకొట్టింది. కారు వేగానికి 2 కార్లు కూడా దెబ్బతిన్నాయి. మధ్యలో డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కారులో ఉన్న బీరు బాటిళ్లు మాయం చేసినట్లుగా చెబుతున్నారు. ఇటు డ్రైవింగ్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏప్రిల్ 25న ఇదే కారుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి నగర్ లో స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. 2 కార్లు పూర్తిగా పార్కింగ్ చేసి ఉన్న కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. శివఫ్లోరా అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కార్లుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఆల్కజర్ కారు తీవ్రంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన యువకులు ఈ బీభత్సం సృష్టించినట్లుగా కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత వాళ్లకు గాయాలైన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మద్యం మత్తులోనే ఇదంతా బీభత్సం జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే వాహనంలో కొన్ని బీర్ బాటిల్స్ కూడా ఉన్నట్లుగా కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ స్విఫ్ట్ డిజైర్ సృష్టించిన ఈ బీభత్సంలో 2 కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి కారు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ బయట అపార్ట్మెంట్కి వచ్చిన కొంత బంధువులది ఇంకో కారు, అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళది ఒక కారు. ఇక్కడ చూస్తున్నటువంటి హుండై వెన్యూ కారు పూర్తిగా ఇటువైపు నుంచి పార్కింగ్ చేసి ఉండడంతో వన్ సైడ్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దీనికి వెనుక ఉన్నటువంటి అల్కజర్ కార్కి కూడా పూర్తిగా దాని బ్యాక్ సైడ్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం స్విఫ్ట్ కారు ఒక్కసారిగా అతి వేగంతో వచ్చి ఈ 2 కార్లను, ఎందుకంటే నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో కూడా స్కిట్ అయిందా లేదంటే అతివేగంతో మద్యం మత్తులో ఏమైనా వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. 2 కార్లు అయితే పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ముందు ఉన్నటువంటి 3 పోల్స్ మధ్యలో ఈ ఏదైతే 2వ కార్ అనేది ఆగిపోయింది. ముందు వెనుక 2 వైపులా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఏదైతే ఈ స్విఫ్ట్ కార్ బీభత్సం సృష్టించినటువంటి యాక్సిడెంట్ చేసినటువంటి ఈ స్విఫ్ట్ కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రయాణం చేశారు, మద్యం మత్తులోనే ఇదంతా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2 కార్లు డ్యామేజ్ అయిన నేపథ్యంలో అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు అంటే డ్రైవర్ని కూడా ఇప్పటికే కొంత గాయాలైనట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు మద్యం మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్న ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్, ఎప్పుడు జరిగింది ఇంత బీభత్సం జరిగిన సమయంలో ఎవరైనా ఉన్నారా? అందాజ రాత్రి సుమారు 3-4 మధ్యలో ఈ జరిగినట్టు మాకు సెక్యూరిటీ చెప్పినాడు. వాడు అక్కడి నుంచి బాగా తాగి హెవీ స్పీడ్లో వస్తున్నాడు అనమాట. అక్కడనే అంతకుముందు ఒకటి ప్లేస్ తప్పించుకొని ఈ ఇన్సిడెంట్ కాకముందు ఇంకో ఇన్సిడెంట్ అయ్యేది అండి. అది తప్పించుకొని వచ్చి ఆ స్పీడ్లో దీన్ని కొట్టిండు అనమాట. ఈ 3 కార్లు మా అపార్ట్మెంట్ వాసులు అయ్యి అయితే ఫంక్షన్ ఉండటం మూలాన బయట పెట్టడం జరిగింది. ఆ 2 కార్లు అయితే తర్వాత పోలీసు వచ్చిందట. నా చెప్పగానే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పోయినారు. మళ్ళీ వస్తామని చెప్పినారు. అయితే దాంట్లో బాగా తాగిన బీర్ బాటిల్స్లో అశేష జనం కూడా ఈ ప్రాంతం ప్రజలందరూ చూసినారు. ఫోటోలు కూడా కొట్టినారు. అంత బీర్ బాటిల్స్ కూడా ఉండే, మేము కూడా చూసినాము. అయితే ఈ మధ్యన ఇప్పుడు ఒక కానిస్టేబుల్ అంటే ఆయన వచ్చిండు. ఏంది బాబు అంటే నేను వేరే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాను, బిజీ ఉన్నారు వాళ్ళు అదర్ పోలీసు, నేను వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చినా అన్నాడు. నువ్వెట్ట వచ్చినావని అన్న అంటే పంపించిందా అని అన్నాడు. తర్వాత నిన్న మాకు బంధువు అవుతాడు, కొంచెం మాట్లాడుకుందాము అంటే నేను ఈ విషయంలో బంధువు ఉండని మా నాయన ఉన్నా కూడా వదిలిపెట్టాను. ఇంత బీభత్సం జరిగినప్పుడు ఇట్లా కాంప్రమైజ్ క్వశ్చన్ ఉండదు కాబట్టి తాగినరు, బాటిల్స్ ఉన్నాయి, వాడు రావడం బ్రేకులు ఫెయిల్ అయినా అంటాడు. నువ్వు ఎవరు అని అన్న కానిస్టేబుల్ నీకేం తెలుసు బ్రేకులు ఫెయిల్ అయినట్టు? ఆర్టీఓని కూడా పిలిపిస్తా అని చెప్పినా. ఇప్పుడు ఆ టీం కూడా వస్తుంది, ఆర్టీఓ కూడా వస్తుంది. కాబట్టి అందులో ఉన్న బీర్ బాటిల్ నాతో చెప్పిన తర్వాత అంత బీర్ బాటిల్ తీసేసిండు ఆ వచ్చిన కానిస్టేబుల్.
ఈ మొత్తం ఘటన పైన కూడా సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే ఇది జరిగిందా, ఇందులో ఎవరెవరు ప్రయాణించారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఈ నెంబర్ ఆధారంగా, ఈ వెహికల్ నెంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరి పేరు మీద వెహికల్ ఉంది, ప్రయాణించిన యువకులు ఎవరు, మద్యం మత్తులోనే ఇదంతా బీభత్సం సృష్టించారా అన్న కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ వాసులు ఏదైతే 2 కార్లకు నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరమైనటువంటి చర్యలు ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన వారిపైన తీసుకోవాలని చెప్పి అపార్ట్మెంట్ వాసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.